ఈ నెంబర్ ఎవరు తెలుసా? మంచి లాయర్, గవర్నమెంట్ లాయర్. 1115100 15100. నా నెంబర్ 9948729430. కొన్ని వందల కాల్స్ మాట్లాడండి. ఇదిగోండి, దీనికి మళ్ళీ పిన్ ఉందండి. పిన్ గురించి తర్వాత మాట్లాడుకున్నాం. పిన్ వేరే చోట సార్. నిద్ర వస్తుంది సార్. ఇంకా నిద్ర వస్తుందో ఉంటానా పోతాను. గవర్నమెంట్ లాయర్ విజయవాడ పోమంటారు. విజయవాడ చెప్పడం అక్కడ పోయాక ఎవరు రెస్పాన్స్ తీసుకోరు. మళ్ళీ అక్కడ పోయాక ఫ్రీగా మామూలుగా న్యాయం చేయరు గవర్నమెంట్ లాయర్స్ కూడా. అది ఎందుకు మరి గవర్నమెంట్ లాయర్స్ వచ్చింది అంతేనా? దీనికి మళ్ళీ పిన్ ఉందండి. పిన్ చెప్తేనే హెడ్ అయితే. పిన్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసిన తర్వాత మనం నందిగాం ఉంటుంది, నందిగాంలో కొట్టాలి. ఆ పిన్ ఎంత ఉందో ఉంది, గుర్తుండలే కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదు, రాసే అంత టైం లేదు. టైం కూడా 11 అవుతుంది, 11, 12 అవుతుంది. ఉంటే ఉంటా, కొంచెం పోతాం. నైట్ కూడా ఉంటాను. లేకపోతే నైట్ ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. ఇంకా ఉన్నాయి బుక్లు చాలా ఉన్నాయి. లాయర్ గారు కూడా నాకు క్షమించాలండి. ఎందుకంటే నాకు అసలు ఆర్గన్స్ పోయినాయో లేదు, చూడలేదు, ఏమీ లేదు. ఇదిగోండి నెంబర్తో సహా. దీనికి పిన్ ఉంది సార్. మళ్ళీ పెట్టుకుందాం. మళ్ళీ గవర్నమెంట్ లాయర్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు. నందిగం పోయినా చెప్పరా, అక్కడికి పోయినా చెప్పరు. ఏమీ లేదు, అంతా ఇదొక మనం అనుకోకూడదు సార్. ఈ బాధలు నరకం దగ్గరగా చూసా. అందుకే 15100 చాలాసార్లు చేసి ఈ మధ్య చేయట్లేదు సార్. ఇక నాకు అందరి మీద పోయింది నమ్మకం, లాయర్ల మీద పోయింది, అందరి మీద. ఎందుకంటే నాకు నరకం చూపించారు. నా పిల్లలకు నా లెఫ్ట్ సైడ్ కన్ను పోయింది, మా ఆమెది. అయినా ఎవరు పట్టించుకోవట్లేదు. నా ఆర్గన్స్ పోయినాయి ప్రైవేట్ హాస్పిటల్లో. ఇంకెవరిని కనుక్కోమంటారు? అందరి దగ్గర ఉంది, అందరి దగ్గర. ఎందుకని ఆపేసారు నన్ను బయటికి పోకుండా? ఎందుకని చేశారు సార్? మీరైనా సరే న్యాయం చేస్తారనుకుని ఎవ్వరు చెప్పారు. అక్కడికి పోండి, విజయవాడ పోయినా అక్కడ తీసుకోలేదు, అక్కడ పోయినా నందిగం తీసుకోలేదు. అది పెద్ద పర్పస్ అంట. మళ్ళీ అవుతుందో కాదో తెలియదంట. మళ్ళీ మమ్మల్ని అది చెప్పేసి పంపించేశారు. అంతే చెప్తారు. డబ్బు లేని వాళ్ళం కదా, డబ్బు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్. దీనికి పిన్ ఉంది. నాకు నిద్ర వస్తుంది సార్. నా పిల్లల పేరు సంజార్ అని, నా పేరు సాకేత్, మా అబ్బాయి పేరు చిన్నకొడుకు రాధాకృష్ణ, నేను సీతారామన్. నరకాన్ని కథలుగా రాశారు. పిన్ ఉందండి. పిన్ను నాకు ఓపిక లేదు, రాస్తా. ఇంకోటి చేసుకుందాం మనం, ఇంకోటి చేసుకుందాం. గవర్నమెంట్ లాయర్లు ఫ్రీ కాల్ ఎనీ టైం చేయవచ్చు అంటారు, కానీ ఏమీ రెస్పాన్స్ లేదు. విజయవాడ పోయినా, ఎక్కడికి పోయినా, నందికి పోయినా వాళ్ళు లేదు. పిల్లలు చనిపోయిన బాధ లేదు, ఎవరు చనిపోయిన బాధ ఎవరికి. ఉంటారు సార్. నమస్కారం. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకో మనిషి ఉన్నారు సార్. ఆయన కొద్దిగా సహాయం చేస్తారేమో. ఎవరైనా చేయండి. అందరూ ఉన్నాయి మన దగ్గర, అందరితో మనం టచ్లో. అందరికీ తెలుసు, ఎవరు పట్టించుకోవట్లేదు. నా పిల్లానికి కన్ను పోయింది, నా పిల్లలిద్దరికి కూడా అన్నం పెట్టలేదు. అనాథన అయిపోయా. కరెంట్ పని చేసి మేస్త్రిని. ఇదిగో కటింగ్ పేరు కూడా పెడతా సార్. మళ్ళీ మీకు అంత డౌట్ అయిపోయింది. కటింగ్ పేరు సార్. కటింగ్ పేరు. రెడ్ అంటే ఫేస్, బ్లాక్ అంటే న్యూట్రల్, ఎర్త్, గ్రీన్ అంటే ఎర్త్, ఇంకొక బ్లూ కానీ ఏదైనా ఇన్వర్టర్ వేసుకోవచ్చు. లేకపోతే బ్లాక్ అంటే న్యూట్రల్,
ఆర్వైబి కలర్స్ మాట్లాడుకుందాం. ఆర్వైబి కలర్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చేశాం కానీ ఏమీ లేదు. ఆర్వైబి కలర్స్ కూడా తెలుసు. ఇది కటింగ్ పేరు సార్. ఇంకా నాకు మైండ్ బాగా చివరికి మిగిలింది మైండ్ మాట్లాడుకుందాం సార్. ఇంకోటి చేసుకుందాం మనం. చాలా టైం అవుతుంది సార్. ఇవాళ 20 అనుకుంటా తారీఖు. 20 సోమవారం. కటింగ్ పేరు టెస్టర్ స్క్రూ డ్రైవర్ ఎంసీపీ 20 amps 6 కాడ నుంచి ఉంటుంది సార్. 6, 10, 20, 25, 35 ఐసోలేటర్ 4 ఐసోలేటర్ ఉంటుంది సార్. ఇంకా మైండ్ బాగాలేదు సార్. ఇంకా మనం మాట్లాడుకుందాం. చంద్రబాబు గారు, నేను కరెంటు పనే చేస్తున్నాను. మాది అమ్మవారి పాలెం, ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం. నా పేరు సీతారామయ్య, మా అమ్మ పేరు సంజరాణి. మా ఇద్దరు పిల్లల పేరు సాకేతు, రాధాకృష్ణ పెద్దోడు. మరైనా అసలు స్కూల్ కూడా ఫీజు కట్టలేదు, ఆటోకి కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. అనాథనైపోయాం. కృష్ణ బల్జీలం మామూలుగా అనాథన. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు గారు, అందరికీ పేరు పేరున చేతుల కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని. కాళ్ళు పట్టుకొని నా మొహం చూడలేదు సార్. నా మొహం ఇంకా మిగిలింది నా మొహం. ఇది మా ఇల్లు సార్. రేపు మాట్లాడుకున్నాం సార్. నిద్ర వస్తుంది. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పోయేదేదో చచ్చేదేదో పోనీ ఇంతసేపు బతినాడాను. ఎవరిని బతినాడలేదు. మా విషయం ఎవరికి తెలియదు. నా పిల్లం ఒక పిల్లడు భోజనం పెట్టా అంటారు. ఇలా మీ పుట్టినరోజు అంటున్నారు చంద్రబాబు గారు. చూసి న్యాయం చేయండి సార్. చూడండి, వచ్చి చూడండి. ఊళ్ళో నాయకుల వల్ల సార్ మీకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఊళ్ళో నాయకుల వల్ల ఎమ్మెల్యే మీద పడుతుంది సార్. ఎమ్మెల్యే నుంచి ఎంపీ మీద సార్ పడుతుంది. ఎమ్మెల్యే తప్పు ఎంపీ మీద పడుతుంది. ఎంపీ తప్పు. రాజు అంటే మీరు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఈ తప్పుని నేను చనిపోయేదో ఇప్పుడు ఎవరు నాకు సహాయం చేయండి అంటే ఎవరినైనా సరే పేరు నా పిల్లని లెఫ్ట్ సైడ్ కన్ను కూడా పోయింది. నా పిల్లని పేరు సంజారా అని చెక్ చేసుకోండి. మా ఇద్దరిని తీసుకెళ్ళి నా పిల్లలు కూడా మరైనా అసలు చదువుకున్నారు. స్టాండర్డ్ ఇచ్చాం. లైఫ్ నేను ఎక్కడ చేసిన కరెంట్ పని లైఫే. మా ఊరు వచ్చి చెక్ చేసుకోండి. గుంటూరులో కానీ ఎక్కడైనా సార్ తిరిగి అలసిపోయి పిచ్చినా కొడుకుని చేశారు. ఫస్ట్ టైం కరెంటు పని చేసింది ఈ ఊళ్ళో కదా, రాఘవపురంలో. 600కి 600 కటింగ్ చేస్తాడు. రాఘవపురం పక్కన, మా ఊరు పక్కన రాఘవపురం పక్కన కమ్మవారి పాలెం. రాఘవపురం సచివారం, పల్లగిరి సచివారం అంటే ఈ మధ్యలోనే మాది కమ్మవారి పాలెం. రాఘవపురం శివారు కింద కమ్మవారి పాలెం. ఇంకా ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఇవాళకి ఇంతటితో సమాప్యామి. నిద్ర వస్తుంది. చంద్రబాబు గారు, ఇక మీ పుట్టినరోజు సందర్భంగా మాకేదో ఒక న్యాయం చేయండి. ఇంకా నాకు లేదు, సావు మీద భయం లేదు. చచ్చిపోతాం. ఇంకేముంది, ఆయమ్మ కూడా బతకదు. పిల్లలకు గాలి లేకపోతారు. చూసి దిక్కు లేదు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నేను కృష్ణ బల్జీలం, కమ్మవారి పాలెం, మంగళగిరిలో చేశా, గుంటూరులో చేశా కరెంటు పని. ఇంకా మనం చంద్రబాబు గారు నమస్కారం. ఉంటానండి. టీడీపీ సభ్యత కార్డు ఉందండి సార్. టీడీపీ సభ్యత కార్డు ఇంకా చాలా ఉన్నాయి. సభ్యత మనం మాట్లాడుకున్నాం సార్. చంద్రబాబు గారు నమస్కారం. గారు పుట్టినరోజు సందర్భంగా మీరు ఎప్పుడు సుఖంగా ఉండాలి సార్. చంద్రబాబు గారు, లోకేష్ గారు,
చంద్రబాబు గారు, మేడం గారు కూడా, భువనేశ్వర్ గారు ఇలా అన్న క్యాంటీన్ ఒప్పించేశారు. ఎన్ని లక్షలు ఇచ్చారు మమ్మల్ని ఒకసారి చెక్ చేసి మా కాయలు కూడా ఎంతో కొంత పడేసి, లేకపోతే చెక్ చేసి హాస్పిటల్లో ఎట్లా అన్యాయం జరిగిందని వేరే వాళ్ళకి చేయని మాకండి సార్. చంద్రబాబు గారు దళితులకు జరిగితే తొక్కనిస్తారు సార్, తొక్కేస్తారు. దళితులే ఎత్తేనే గెలుస్తారు సార్. మనం ఇంతటితో అయితే మాట్లాడలేకపోతున్నాను సార్. రోజు మనం మాట్లాడుకునేది మా మొహంలో. నా ఇల్లు పాక గేక కూడా దొడ్డి కూడా కట్టుకునే పరిస్థితిలో లేదు. మా 200 మిరపకాయ కోతకు పోతుంది. కన్ను పైన పిల్లలిద్దరికి, ఒకడు 5 చదువుతున్నాడు, ఒకడు 6 చదువుతున్నాడు. మారేణ వస్తువులోనే ఇప్పుడు దాకా ఎవరిని ₹1 కూడా. ఒక ఆగస్టులో ప్రైవేట్ హాస్పిటల్లో మందులు పట్టడం వల్ల అన్నీ అయిపోయినాయి. లాస్ట్ పని నెల్లూరులో చేశాను, కోడిగుడ్డు సొన బెల్లం పాకంతో. ఆయన పేరు రామ్మోహన్ గారు, వాళ్ళ నాన్నగారు బేపనోళ్ళు రామ్మోహన్ గారు. ఆయన అమెరికాలో ఉంటారు. కళ్యాణ్ సార్ అంటే అమెరికాలో ఉంటాడు. నవాపేట, నెల్లూరులో నవాపేట శివాలయం సెంటర్ లాస్ట్ పని. మరి ఇంకో పని ఉంది, విజయవాడ మేస్త్రి, నందిగాంలో ఆయనది. కాలేజీలు చాలా ఉన్నాయి. మనం అక్కడ మాట్లాడుకున్నాం. మన నందిగాంలో చేయలేదు, ఎప్పుడు మనకు తెలియదు. మా ఊరే కమ్మవారిపాలెం, కానీ మాకు తెలియదు. నేను రాధగారు మనవాడినండి. రాధగారు అంటే కమ్మూరుపాలెం డాక్టర్ చేశాడు, ఆర్ఎంపీ డాక్టర్. మీకు కూడా చేయొచ్చు సార్. నా పేరు సీతారామయ్య, నా పెద్ద కొడుకు పేరు రాధాకృష్ణ, వాళ్ళ మనవాడిని సీను కొడుకుని శ్రీనివాస్ సీతారామయ్య. శ్రీనివాస్ అంటే ఉన్నారు సార్. ఇంకా చాలామంది ఉన్నారు, మనం మాట్లాడుకుని తప్పుగా ఉంటుంది సార్. మా దగ్గర కంచర్లో ఏకత్వనో ఏదో ఉంది సార్, ఏకత్వ అనుకుంటా, ఏకత్వనో ఏదో జుజ్జూరు రోడ్లో లాస్ట్ అద్దాలతో ఉంటుంది సార్. అది చేశాను. ఆయన పేరుంది, బతిలాడుతున్నాడు ఇప్పుడు కూడా రమ్మని. నేను చేయలేనని 500 కూడా తీసుకున్నాను. వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేకపోయాను. సారీ, క్షమించండి సార్. నేను 500 తీసుకున్నందుకు కూడా నన్ను క్షమించండి. ఒక 500 కోసం ఎన్నో డబ్బులు ఆగం చేశాను. లక్షలు పోయినా కూడా బతకట్లేదంటే నా పిల్లల కోసం ఎన్నో చేస్తున్నాను. ఎవ్వరూ ఆదుకుంటారు. ఆయన పేరు ఉంది, మేస్త్రి పేరు ఏకత్వ, కంచరల్లో విజయవాడ మేస్త్రి. ఆయన పేరేదో ఉంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆయన మంచి మనిషి, ఆయన మాట్లాడుతున్నా సార్. ఉంటా సార్. ఆయన ఏకత్వ అంటారు కూడా మా ఊరే కమ్మూరు గారు. నేను తెలియకపోవచ్చు, రాధాకృష్ణ తెలిసే ఉండొచ్చు. వేసం రాధాకృష్ణ, వేసం శ్రీనివాసు, వేసం సురేషు, వేసం భవాని. ఇప్పుడు గుంటూరులో ఉంటాను. చాలు సార్. ఇంత ఏకత్వ అంటే కంచర్ల రోడ్లో లాస్ట్ అద్దాలతో ఉంటుంది. ఉంటా సార్.